కాలం మన చేతిలో ఉండదు. ఎప్పుడు ఏది జరగాలో అలా జరిగి తీరుతుంది. అలా ఒక మహిళకు అనుకోని పరిస్థితులు ఎదురైనా దాన్ని ఎలా ఎదిరించి నిలబడిందే ఈ కథ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఆకాశం అంతా నిర్మలంగా ఉంది. వడియాలు ఎండే అంత ఎండ లేదు. కాఫీ చల్లారిపోయేంత చల్లగా కూడా లేదు. మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఉద్యోగాలు చేస్తూ, కొందరు చేతికి వచ్చిన పని చేసుకుంటూ, కొందరు బిజినెస్లు చేస్తూ, ఇంకొందరు ఇలా ఎవరి పనుల్లో వాళ్ళున్నా కేవలం నా గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళు మరికొందరు. నాకు తెలిసి సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారనుకుంటా. ఎప్పుడూ లేనిది ఈ మధ్య మా ఇంటిలోకి పదే పదే తొంగి చూడటం, మా ఇంటికి ఎవరొచ్చి వెళ్ళినా చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి మూకుమ్మడిగా మీటింగ్ పెట్టడం. మీటింగ్ అంటే ఏంటో అనుకోకండి, ఆడా మగ తేడా లేకుండా నా గురించి ముచ్చట్లు పెట్టుకోవడం అన్నమాట. వారం క్రితం వరకు నేను ఎలా ఉంటానో కూడా తెలియని వ్యక్తులు కూడా నన్ను పరామర్శించి వెళ్ళటం. ఇంకొంతమంది చక్కెర కావాలని, మీ ఇంటిలో పవర్ ఉందా అని, నీళ్ళు వస్తున్నాయా, పేపర్ ఇస్తున్నారా, ఇలా పలు రకాలుగా నన్ను చూడ్డానికి మా ఇంటికి వస్తుంటే నాకే కొత్తగా ఉంది. అప్పుడప్పుడు చిరాకు, అసహనం కూడా వస్తోంది. కోప్పడకు అన్నట్టు నాన్న ఎప్పుడు నా పక్కలోనే కూర్చుంటున్నారు. ఎవరు వచ్చి ఎన్ని ప్రశ్నలు వేసినా నాన్న మాత్రం ఓపికగా సమాధానం చెప్తున్నారు. ఎవరికి ఏం చెప్పాలో తెలియక అమ్మ ఏదో ఒక గదిలో దాక్కుంటుంది. నా కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. నాన్న ఎన్నిసార్లు తుడిచినా అవి మళ్ళీ మళ్ళీ నా అధీనంలో లేకుండా చెంపల నుండి జారిపోతున్నాయి. అమ్మ, నాన్న నాతోనే ఉన్నా నా చూపులన్నీ ఒకరి కోసం వెతుకుతూనే ఉన్నాయి. కానీ గత 3 రోజులుగా నా ఆత్మీయుడు కనిపించడం లేదు. తనతో మాట్లాడాలి. వచ్చిపోయే వాళ్ళ పరామర్శలు, విమర్శల కంటే నాకు ఆయన ఏమనుకుంటున్నాడో నాకు తెలియాలి. నా తల్లిదండ్రుల ద్వారా నన్ను పాణిగ్రహణం చేసి నాతిచరామి అని మాట ఇచ్చిన నా ప్రాణహితుడు దిలీప్. నా ఫోన్ కోసం చూస్తే మా నాన్న ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వవు అన్నట్టు చూశాను. లోకం ఒకప్పటిలా లేదు చరిత. చెత్త ఎక్కువ మాట్లాడుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ అభిప్రాయాలు మన మీద రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు వార్తాపత్రికల్లో మనం ఒక ఆర్టికల్ చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు న్యూస్ ఛానల్స్, యూట్యూబ్, ఇన్స్టా, ఇంకా బోల్డని ప్లాట్ఫామ్స్ వల్ల ఇంటిలో జరిగే ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా వైరల్ అయ్యిందా లేదా, లైక్స్ ఎన్నొచ్చాయి, డిబేట్స్ అంటూ ఇంకో నలుగురు కూర్చొని అట్టహాసంగా ఇంకొకరి జీవితాన్ని డిస్కషన్ పేరుతో ఆ మనిషి వ్యక్తిత్వాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నారు. అవన్నీ చూసి తట్టుకోలేవు చరిత. కొద్ది రోజులు అన్నిటికీ దూరంగా ఉందాం అన్నాడు నాన్న. నాన్న మాటలు వినేసరికి నా వెన్నులో వణుకొచ్చి కళ్ళు తిరిగి అలాగే కింద పడిపోయాను. కాసేపటికి నా చేతికి ఇంజెక్షన్ వేసినట్టు అనిపించింది. కళ్ళు తెరవాలని అనుకున్నా తెరవలేకపోతున్నాను. కానీ మాటలు వినిపిస్తున్నాయి. ఏంటండి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగండి? హాస్పిటల్లో ఇబ్బందిగా ఉందని పేషెంట్ని ఇంటికి తెచ్చుకున్నారు. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మా చెయ్యి దాటిపోయాక డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ప్రజలు ప్రాణాలు పోతున్నాయని లోకోడే కూస్తోంది. మా ప్రాణాలు తీయటానికి ఈ సోషల్ మీడియా ఒకటి తగలబడింది. తీసిన వీడియో పదే పదే చూపించి మమ్మల్నే కాకుండా మా కుటుంబాలను కూడా రోడ్డు మీదకి ఈడ్చిపడేస్తున్నారు. అంతటితో ఆగకుండా మా హాస్పిటల్ లోపలికి వచ్చి ఫర్నిచర్ పగలగొడతారు. హాస్పిటల్ ముందు ధర్నాలు చేస్తారు. ఇంకో కొత్త న్యూస్ వచ్చే వరకు మమ్మల్ని నవ్వుల పాలు చేసిపోతారు. కొత్త న్యూస్ వచ్చాక ఎవరిని దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ ఆర్థిక నష్టం భరించేది ఎవరు అని ఏ ఒక్కరు ముందుకు వచ్చి ప్రశ్నించరు అంది డాక్టర్. సారీ అమ్మ, చూసుకోలేదు. ఎంత నచ్చ చెప్పుతున్నా చరిత్ర వినటం లేదు, నీళ్లు కూడా తాగటం లేదు అన్నాడు నాన్న. మీ బాధ నాకు అర్థమవుతుంది నారాయణ గారు. చరిత్రకు తీరని అన్యాయం జరిగింది కాదనను. కానీ తన ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. తిండి తిప్పలు మానేసి కూర్చుంటే అన్యాయం మీద తిరగబడి న్యాయం చేసేది ఎవరు? ఏ ఒక్కరు వచ్చి మన కోసం నిలబడరు, వాదించరు. సెలైన్ పెట్టాను, ఇది కంప్లీట్ అయ్యే లోపు మళ్ళీ వస్తాను. ఈలోగా చరిత్ర లేస్తే కాస్త ధైర్యం చెప్పండి అని డాక్టర్ వెళ్ళిపోయింది. నాన్న కన్నీళ్లు జారి నా నుదుటిన పడ్డాయి. అన్నీ తెలుస్తున్నాయి కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను. ఎందుకు ఏడుస్తారు? దాన్ని బతుకు బుగ్గిపాలైనందుకు మనం ఏడవాలి. అల్లుడు ఏమంటాడో, మనవడు ఎలా తీసుకుంటాడో. ఆడపిల్లను కనటమే మనం చేసిన తప్పు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసినా పిల్లలు పుట్టిన బతుకును తీసుకెళ్లి ఇంకొకటి చేతికి అప్పచెప్పింది. బతుకును సర్వనాశనం చేసుకుంది. చేతులార జీవితాన్ని నరక కూపంలోకి తోసేసుకుంది అని నిష్ఠూరంగా మాటలంటోంది మా అమ్మ. నాన్న మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం నాకు దగ్గరగా వినిపిస్తోంది. నాన్న నా తల దగ్గరగా కూర్చొని ఏడుస్తున్నాడు అనుకుంటా. ఇక ఆపమన్నా మీ ఏడుపు. కాసింత ఈ జ్యూస్ తాగి మళ్ళీ మీ ఇష్టం వచ్చినంతసేపు ఏడవండి. అది లేచాక ఇద్దరు కూర్చొని ఏడవండి అంది అమ్మ. ఇక ఆపుతావా నీ చెత్తవాగుడు? పిల్ల వింటే మనసు చిన్నబుచ్చుకోదు. తల్లివయ్యుండి అక్కున చేర్చుకుని ఓదార్చకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. నీ కూతురి మీద నీకు గౌరవం లేదు అని అడిచాడు నాన్న. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరిందంట. అట్లా ఉంది మీ వాలకం. అది తప్పు చేస్తే నన్ను అరుస్తారేంటి? ఆడపిల్ల అని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అలా శరీరాన్ని ఎవరికో అప్పచెప్తుందా? తిరగబడాలి కదా. లేదంటే శీలం పోయాక బతకడానికి కాస్తైనా సిగ్గుపడి ఏ బండకో తల బాదుకొని చావాలి. శీలం లేని ఆడది బతికున్నా చచ్చినట్టే. ఎంగిలి విస్తరిలో అల్లుడు మళ్ళీ చేయి పెడతాడా అంది అమ్మ.
అబ్బబ్బా నీతో ఇదే తలనొప్పి, చరితని ఇంకో మాట అంటే అస్సలు ఊరుకోను చెబుతున్నాను. ఊరిలో వాళ్ళకంటే నువ్వే ఎక్కువగా మాటలతో హింసిస్తున్నావు అన్నాడు నాన్న. నేను లోకం పోకడ గురించి చెప్పాను, అంతేకాని బిడ్డ మీద నాకేమీ కోపం ద్వేషం లేవు అంది అమ్మ. ఆపు, ఇక ఇంతటితో నీ నోటికి తాళం వేయి. దిలీప్ వస్తే నేను మాట్లాడాలి. వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని ఒక నిర్ధారణ చేసుకున్నాక దిలీప్ నిర్ణయాన్ని బట్టి చరిత జీవితం ఏంటి అన్నది మనకు తెలుస్తుంది అన్నాడు నాన్న. లోకం అన్నట్టుగానే అల్లుడు అమ్మాయిని అని నీళ్లు నమిలి అంది అమ్మ. ఊరుకో దాక్షాయిని, దేవుడి మీద భారం వేద్దాం అన్నాడు నాన్న. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నాన్న వెళ్ళి తీయగానే ఇన్స్పెక్టర్ వచ్చాడు. అంతా ఎంక్వైరీ చేయించాను సార్, మీ అమ్మాయి మీద ఇద్దరు అత్యాచారం చేశారు. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అమ్మాయిని బాగా కొట్టి స్పృహ కోల్పోయాక అని ఆపేశాడు ఇన్స్పెక్టర్. నాన్న ఏమీ మాట్లాడలేదు. నెక్స్ట్ యాక్షన్ తీసుకొని అని ఇన్స్పెక్టర్ అంటుంటే మా దిలీప్ వచ్చాక కనుక్కుంటాను. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు నాన్న. ఇప్పుడు మీ అమ్మాయి ఎలా ఉంది అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఇంజూరియస్ ఎక్కువగా ఉన్నాయి, కేర్ ఎక్కువ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అన్నాడు నాన్న. చాలా క్రూరంగా కొట్టారండి, హట్ అవ్వకుండా చూసుకోండి అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఏంటండి ఇది, ఇద్దరా? అయ్యో దేవుడా అని అమ్మ ఏడుస్తోంది. ఇద్దరు కాదమ్మా, ముగ్గురు అని లేచి అరచి చెప్పాలని అనిపించింది చరితకు. దాక్షాయిని గుండెలు పగిలేలా ఏడుస్తూ తల కొట్టుకుంటోంది. అయ్యో, లోకం గురించి ఆలోచిస్తూ నా బిడ్డని అనరాని మాటలు అన్నానే. అయ్యో నా తల్లి, ఎన్ని దెబ్బలు తినిందో ఏమో, ఒక్కరోజు కూడా పన్నెత్తి ఒక్క మాట కూడా అనకుండా పెంచానే. నా బిడ్డని చిత్రవద చేసి హింసించారా? నా తల్లి ఎంత శోకం అనుభవించిందో అని అల్లాడిపోయింది. దాక్షాయిని ఊరుకో, చరితకు మెలకువ వచ్చేసరికి నిన్ను ఇలా చూస్తే ఇంకా కుంగిపోతుంది. మనమే తనకు వెన్నుదన్నుగా నిలవాలి. ఏడవకు, లోకం సమాజం ఏమీ ఆలోచించకు. మన బిడ్డ బతికింది, అదే చాలు మనకు. ఆ వెధవలు కోరిక తీరాక గొంతు నిలిమి చంపనందుకు సంతోషించు. రోజు పేపర్స్లో ఎన్ని చదవటం లేదు, పసి మొగ్గలని కూడా చూడకుండా నలిపేస్తున్నారు ఈ రాక్షసులు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మన పిల్లల్ని ఏదో రూపంలో కోడ నాగుల్లాగా కాటేస్తున్నారు దరిద్రపు గొట్టు వెధవలు. వాళ్ళకింట్లో తల్లి చెల్లి పెళ్ళామో ఆడబిడ్డలో ఉండరా? వాళ్లకు వాళ్ళు గుర్తురారా అనుకుంటా. గుర్తుకు వచ్చినా వాళ్ళకి విలువ ఇవ్వని వీధి కుక్కలు అయ్యుంటారు. పశువుల్లా ప్రవర్తిస్తూ క్షణికానందం కోసం ఇంకొక జీవితాన్ని చిత్రం చేయటానికి వాళ్లకు హక్కు ఎవరిచ్చారు అని ఆవేశపడుతున్నాడు నాన్న. నా కళ్ళల్లో సన్నటి కన్నీటి ధార కిందికి జారింది. నాన్న గమనించాడనుకుంటా. నా చెంపలు తడి టవల్తో మెత్తగా తుడుస్తున్నాడు. కాలింగ్ బెల్ మోగింది. అమ్మ వెళ్ళి తీసింది. ఎవరో రాజకీయ నాయకుడు అనుకుంటా. ఈయన పరిపాలన వచ్చినప్పటి నుండి నా చెల్లెళ్లకు రక్షణ లేకుండా పోయింది. అమ్మ, మీరు బాధపడకండి, నా చెల్లికి నేను న్యాయం చేస్తాను, ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తాను అని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. అమ్మా నాన్నలు ఏమీ మాట్లాడుకోవటం లేదు. నా కళ్ళు తెరుచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. నా శక్తి సరిపోవటం లేదు. మళ్ళీ ఎవరో వచ్చారనుకుంటా. నడిచి వస్తున్న శబ్దం తప్ప ఎవరి మాటలు వినిపించటం లేదు. నా దగ్గరే వచ్చి నిలబడ్డారు. చిన్నగా ఏడుపు వినిపించింది. మెల్లగా తాకింది ఆ చెయ్యి. ఇది నా మానస్ చేతి స్పర్శ. అయ్యో, నా కొడుకు నన్ను ఇలా చూడాల్సి వచ్చిందే. వాడు చిట్టి గుండె ఎంత బాధపడుతుందో అని నా మనసు రోధిస్తోంది. అమ్మా అని మెల్లగా పిలిచాడు. అయ్యో నా చిట్టి తండ్రి, పిలవకుండానే వాడి ముందు ప్రత్యక్షమయ్యేదాన్ని. ఇప్పుడు వాడు పిలిచినా లేవలేని స్థితికి దిగదార్చాడు ఆ దేవుడు అని నా మూగ మనసు వెలవెల్లాడిపోతోంది. అమ్మాలే, నీ మానస్ని వచ్చాను, ఒక్కసారి చూడమ్మా అని కన్నీళ్లతో వేడుకుంటున్నాడు నా బిడ్డ. ఇందాకే ఇంజెక్షన్ వేశారు మానస్. అమ్మ లేవటానికి ఇంకో గంట పట్టొచ్చు. వెళ్ళి ఫ్రెష్ అవు, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు అన్నాడు నాన్న. ఎలా జరిగింది తాతయ్య? అమ్మని స్థితికి తీసుకువచ్చిన వాడిని ఊరికే వదలను అన్నాడు ఉక్రోషంగా. అసలు అమ్మ మీద చేయి వేయటానికి వాడికి ఎన్ని గుండెలు అన్నాడు రోషంగా. మానస్, ఈ జ్యూస్ తీసుకో అని అమ్మ ఇచ్చినా వాడు తాగను అని పక్కన పెట్టేశాడు. చూడు మానస్, అమ్మ లేచి మనల్ని చూసి మరింత బాధను కలగచేయకూడదు అని నాన్న సర్ది చెప్పి తాగించాడు. తాతయ్య, నాన్న ఎక్కడా? అమ్మతో లేకుండా ఏం చేస్తున్నాడు? నాన్న అమ్మతో మాట్లాడా? మీరు నాన్నతో మాట్లాడారా? ఎలా జరిగిందో మీకైనా తెలుసా అని నాన్న మీద ప్రశ్నల వర్షం కురిపించాడు మానస్. నీకెవరు చెప్పారు మానస్ అని అడిగాడు నాన్న. మీరు ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళు అని ఫోన్ చేశాక నైట్ నా ఫ్రెండ్ వచ్చి న్యూస్ చూపించాడు. వెంటనే నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఒకసారి నా కళ్ళ ముందు శూన్యం కనిపించి కళ్ళు తిరిగినా పడకుండా తమాయించుకొని నిలబడ్డాను. మీరేమో ఎగ్జామ్స్ రాసే రమ్మన్నారు. మా హాస్టల్లో ఫోన్ నాట్ అలౌడ్ కదా. లాస్ట్ ఎగ్జామ్ అయ్యాక నా ఫ్రెండ్ చూపించాడు. నాకు న్యూస్ చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు. వాడే వచ్చి నన్ను ఇక్కడ దింపాడు. కింద ఉన్నాడు తాత, పిలవనా అన్నాడు మానస్. నీకే ఇబ్బంది లేదు కదా అంది అమ్మ. మా అమ్మమ్మ వాడికి కూడా అమ్మ అంటే బోలెడంత ఇష్టం. వస్తానంటే నేనే ఆపి వచ్చాను అంటుండగా ఆదర్శ్ కూడా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి మానస్ పక్కనే ఆగాడు.
నా కాళ్ళ దగ్గర చిన్నగా చేయి తాకి మా అని పిలిచాడు. ఆదర్శ్, డోంట్ వరీ, అమ్మ కాసేపట్లో లేస్తుంది, తాతయ్య చెప్పాడు అన్నాడు మానస్. చూడరా, కాళ్ళ దగ్గర దెబ్బలు చూపిస్తున్నాడు, ఆ రాస్కెల్ని వదలకూడదు అంటున్నాడు. మాటల్లో చెప్పకూడదు ఆదర్శ్, వాడికి మనం ఏంటో చూయించాలి అన్నాడు మానస్ కోపంగా, బయటకు వినిపించకుండా అంటున్నాడు. వద్దు నాన్న, మానస్ అలా చేయకూడదు, నీ చదువు కెరియర్ ఆగకూడదు అని చెప్పాలని ఉన్నా కదిలే స్థితిలో నేను లేను. అందరూ నా చుట్టే ఉన్నారు. డాక్టర్ వచ్చినట్టుంది, మళ్ళీ నాకు ఇంజెక్షన్ వేసినట్టు అనిపించింది. కళ్ళు తెరిచాను. అవును, నేను కళ్ళు తెరిచాను, అందరూ కనిపిస్తున్నారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. నేను కళ్ళు తెరిచిన నా ముందు ఎవరు వాళ్ళ భాగోద్వేగాలు చూపించకుండా మౌనంగానే నన్నే చూస్తున్నారు. చరిత, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. చూడు, నీకోసం మేమంతా ఉన్నాం. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు, నువ్వు అపురూపంగా పెంచుకున్న కొడుకు, నీ భర్త, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా లేచి తిరగాలి, మునుపటిలా మళ్ళీ నీ జీవితాన్ని కొనసాగించాలి అని డాక్టర్ నాకు హితబోధ చేస్తోంది. శరీరం సహకరిస్తే నాకు మాత్రం లేవాలని ఉండదా? నా వాళ్ళను చూసుకోవాలని, వండి పెట్టాలని నాకు అనిపిస్తుంది కదా. నా మానస్ హాస్టల్కి వెళ్తే వాడికి ఎన్ని పిండి వంటలు చేసి పంపుతాను. నెలకొకసారైనా వాడిని చూసే తీరాలి అని ఒక్కదానిని వెళ్ళి వస్తూ ఉంటాను. దిలీప్ మధ్యలో జాయిన్ అయ్యేవాడు. ఒక్కోసారి కుదిరేది కాదు, ఇంకోసారి మిస్ అయ్యేవాడు. అవును, దిలీప్ ఎక్కడా అన్నట్టు చూశాను నేను. అమ్మ నా చెయ్యి పట్టుకొని మేం అల్లుడి కోసమే ఎదురు చూస్తున్నాం, వస్తాళ్లే అందమ్మ. మానస్ నన్ను చూసి ఆగలేక గట్టిగా పట్టుకున్నాడు. వాడు ఏడుస్తాడేమో అని నాకు, నేను ఏడుస్తానేమో అని వాడు, గుండెల్లో ఏడుపును దిగమింగుకొని కూర్చున్నాం. మానస్, అమ్మకి నువ్వే బలం అవ్వాలి. మీలాంటి అబ్బాయిలే ఇటువంటివి సూక్ష్మంగా ఆలోచించి మీ అమ్మ లాంటి వాళ్లకు చేయూతనివ్వాలి అంది డాక్టర్. మానస్ ఏమీ మాట్లాడకుండా నా చెయ్యిని పట్టుకొని తల వంచుకొని కూర్చున్నాడు. డాక్టర్ ప్రికాషన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. మానస్ నన్ను చూస్తూ నాకు తగిలిన గాయాలను కళ్ళతో లెక్కబెడుతున్నాడు. కళ్ళ ముందు కనిపించే దెబ్బల కంటే నా మనసు లోతుల్లో తగిలిన దెబ్బలు వాడికి చూపించలేను కదా. దేవుడికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నా కొడుకు నన్ను చూసి అసహ్యంగా దూరంగా వెళ్ళినందుకు అనుకున్నాను. అమ్మ నాకు జ్యూస్ తాగించడానికి ప్రయత్నం చేస్తోంది, కానీ వీలవ్వటం లేదు. నా నోటి చుట్టూ గాయాలు బాగా నొప్పి పెడుతున్నాయి. నొప్పి ఎక్కువగా ఉంది అని చెప్పలేను. జ్యూస్ జారినా మంట పెడుతోంది. మానస్ మెల్లగా వెళ్ళి స్ట్రా తెచ్చి తాగించాడు. కాస్త హాయిగా అనిపించింది. 2 రోజుల నుంచి మీ అమ్మమ్మకు ఈ ఐడియా రాలేదు, నాకైతే ఏ దిక్కు తోచలేదు అని నాన్న నవ్వుతూ అన్నాడు. మా అందరికీ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. ఆదర్శ్ మెల్లగా నా నుదుటిన విభూది పెట్టాడు. అమ్మ త్వరగా నాకు రవ్వలడ్డులు చెయ్యాలి అన్నాడు నవ్వుతూ. సరే అని తలూపాను. డోర్ తీసుకొని వచ్చాడు దిలీప్. అమ్మయ్య, నా మనసు ఊపిరి పీల్చుకుంది. నా మనసు గాలిలో హాయిగా గాలిపటంలా ఎగురుతోంది. నా కళ్ళు తృప్తిపడ్డాయి. తండ్రిని చూడగానే మానస్ వెళ్ళి హత్తుకున్నాడు. ఇద్దరి మధ్యలో మౌనం, ఓదార్పు కనిపిస్తున్నాయి. దిలీప్ మానస్ వీపు నిమురుతున్నాడు. మానస్ ఏడుస్తున్నాడు అనుకుంటా. నాన్న కూడా వెళ్ళి భుజం తడుతున్నాడు. అందరి మధ్య మౌనం తప్ప ఇంకేమీ మిగలేదు. దిలీప్కి కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. అమ్మ అందరికీ వడ్డించింది. ఎవరూ తినట్లేదు. కంచం ముందు కూర్చున్నా ఎవరికి మింగుడు పట్టం లేదు. ఒకప్పుడు మేమంతా కలిస్తే బోలెడంత హంగామా చేస్తూ కబురు చెప్పుకుంటూ కాలం ఎలా గడిచిందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఒక క్షణం కూడా భారంగా గడుస్తోంది. అమ్మ మళ్ళీ నాకు జ్యూస్ తాగించింది. ఏం చేద్దాం, భోజనం చేయటానికి కూడా నా శరీరం సహకరించడం లేదు. దిలీప్ మెల్లగా లేచి చరితను తీసుకొని మీరు ఊరెళ్ళండి, కొద్ది రోజులు అయ్యాక అంతా సర్దుమనిగాక ఆలోచిద్దాం అన్నాడు. అమ్మ కాస్త భయంగా నా వైపు చూసింది. ఎక్కువ ఆలోచించకండి అత్తయ్య, ఇక్కడే ఉంటే చరితకు మానసిక ప్రశాంతత ఉండదు. ఇంకా చెప్పాలంటే ఎవరో ఒకరు ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంటే గుండెల్లో గుచ్చినట్టు అవుతుంది, మనసుని పిసికేసినట్టు అవుతుంది, నా ప్రాణాన్ని పొడిచి పొడిచి చంపేసినట్టు అవుతుంది అన్నాడు దిలీప్. ఇన్ని సంవత్సరాల నుండి నేను కూడా ఇంటికి చుట్టపు చుట్టుగానే వెళ్ళి వచ్చేదాన్ని. దిలీప్ లేకుండా నాకు గడవదు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నా రోజు దిలీప్ సాన్నిహిత్యం లేకుండా నేను ఉండలేను. అది తెలిసి కూడా నన్ను ఎందుకు ఇంటికి పంపిస్తున్నాడు అనే వేదన నాలో మొదలైంది. చూస్తుండగానే వెహికల్ వచ్చిందని నన్ను అంబులెన్స్లో ఎక్కించి అమ్మా నాన్నలకు కారు అరేంజ్ చేశాడు. మానస్, ఆదర్శ్ నాతోనే ఉన్నారు. డోంట్ వరీ చరిత, డాక్టర్స్ నీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు, వెళ్ళు, నేను కూడా త్వరగా వస్తాను అని చెప్పగానే అటెండర్ అంబులెన్స్ డోర్ క్లోజ్ చేశాడు. చూస్తుండగానే దిలీప్ నా కంటికి దూరం అవుతున్నాడు. మానస్ నా చేయి పట్టుకొని కూర్చున్నాడు. తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నాం. నా రూమ్లో నన్ను షిఫ్ట్ చేశారు. అమ్మ ఇల్లంతా శుభ్రం చేసి నా కోసం మంచి టీ తీసుకొని వచ్చింది. మెల్లగా మానస్ సాయంతో తాగాను. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అందరూ ఫ్రెష్ అయి భోజనాలు చేశారు. ఊరు మారేసరికి ఆకలి నాకు కూడా వేస్తోంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి, గుడ్ చరిత, నీ బాడీ నార్మల్ స్టేజ్కి వస్తోంది, నిన్న ఇచ్చిన ట్రీట్మెంట్కి బాగా రియాక్ట్ అయ్యావు అంది. దిలీప్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది అని డాక్టర్కి తెలియదు కదా అని నవ్వొచ్చింది నాకు.
మానస్, ఆదర్శ్ ఇద్దరు కలిసి నన్ను నడిపిస్తున్నారు. వచ్చి వారం దాటుతోంది. దిలీప్ నుండి ఫోన్ కూడా రాలేదు. అమ్మ ఊహించినట్టని ఆలోచించడానికి ధైర్యం అని అనుకోను, కానీ మనసుకి కష్టంగా అనిపిస్తోంది. మెల్లగా ఎవరికీ తెలియకుండా నా ఫోన్ తీసుకున్నాను. మొదటిసారి ఫింగర్ ప్రింట్ పెట్టడానికి మనసు సంకోచిస్తోంది. పర్లేదు అని మనసు నన్ను ఊరడిస్తున్నా, ఇంకోవైపు బుర్ర వద్దు అని చెప్తోంది. మనసు మాట వినాలో బుర్ర చెప్పినట్టు చేయాలో తెలియక చేతులు సతమతం అవుతున్నాయి. చివరికి కళ్ళు మూసుకొని ఫోన్ ఆన్ చేశాను. చీకటిలో ఫోన్ లైటింగ్ కూడా నా గుండె వేగాన్ని పెంచుతోంది. మానస్ నా ముందున్న సోఫాలో పడుకొని ఉన్నాడు. హమ్మయ్య అనుకొని వాట్సాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేయని మెసేజెస్ ఒక 100 పైన ఉన్నాయి. పైనుండి చూస్తున్న చరిత, ఎలా ఉన్నావు, నువ్వు ఒకసారి ఫోన్ చేయి, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ఎలా జరిగింది అని అనేకమైన ఉన్నాయి. చిత్రంగా అనిపించి దిలీప్ మెసేజ్ కోసం చూశాను. రండి ఇంటికి వెళ్దాం, లేట్ అయింది అని. ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను పెట్టిన లాస్ట్ మెసేజ్ తర్వాత దిలీప్ నాకు మెసేజ్ చేయలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎందుకు దిలీప్ ఇలా మౌనంగా ఉన్నాడు? నా దగ్గరికి రాలేదు, నా మీద చేయి వేయలేదు, నా చేయి పట్టుకుని నాకు ధైర్యం చెప్పలేదు. దూరంగా ఉంటున్నాడా? లేదు లేదు, నేను ఎప్పుడు అలా తప్పుగా కూడా ఆలోచించకూడదు. దిలీప్ని అనుమానిస్తే సీతమ్మ రామయ్యని అవమానించినట్టే. అవును, నా దిలీప్ చాలా మంచివాడు. ఏ రోజు నేనుండగా ఎవరి వైపు కన్నెత్తి చూడలేదు. నేను దిలీప్ కోసమే ముందుకెళ్తే నాకు ఈ ఘోరం సంభవించింది. నా దిలీప్కి కామన్ సెన్స్ ఉంది అనుకుంటూ యూట్యూబ్ ఓపెన్ చేసింది చరిత. చీకటిలో చిత్రమైన చరిత. ఆడదానికి అర్ధరాత్రి భర్తతో కూడా తిరిగే స్వాతంత్రం లేదా? చరిత మీద జరిగిన అఘాయిత్యంలో హస్తం ఎవరిది? ఒకరా, ఇద్దరా, లేక ఎంతమంది అనే తమ్మునేల్స్ చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి చరితకి. ఫేస్బుక్ ఓపెన్ చేసింది. మాటల్లో చెప్పలేనన్ని ఫొటోస్, ముందు జరిగిన ఇన్సిడెంట్స్తో పోలుస్తూ చరిత ఫోటో కూడా పెట్టేశారు. చరితకు బోరున ఏడవాలి అనిపించింది. అమ్మ, నాన్న, మానస్ అందరూ కంగారు పడతారు. దిలీప్ వస్తే బాగుండు అని దేవుడికి మనసులో వేడుకుంది. వెంటనే ఫోన్ లాగేసినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా మానస్. ఫోన్ పక్కన పడేసి వాటర్ ఇచ్చాడు. తాగు అన్నట్టు నోటికి దగ్గరగా ఉంచాడు. వద్దన్నాను. చూడొద్దమ్మా, ఈ లోకం ఏమంటుందో అని ఆలోచించకు. నువ్వు నాకు అమ్మవు. అమ్మను వక్రదృష్టితో ఆలోచించేలా నువ్వు నన్ను పెంచలేదు అన్నాడు మానస్. నా పెంపకం మీద నాకు కొంచెం గర్వంగా అనిపించింది. అమ్మ, నేను ఇప్పుడే కాదు, ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను. నా వయస్సు నీకు చిన్నగా అనిపించవచ్చు, ఎందుకంటే నీ చేతుల్లో పుట్టి పెరిగాను కదా. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా నేర్పించావు. నువ్వు కావాలని ఇలా చేసి ఉండవు అని నాకు తెలుసు. ఇదొక యాక్సిడెంట్ అనుకో అమ్మా. నన్ను ఒంటరివాడిని చెయ్యకు, పిరికివాడిని చెయ్యకు అన్నాడు మానస్. మానస్ మాటలు నాకేదో హింట్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాయి, కానీ బుర్ర పని చేయటం లేదు. పడుకోమ్మా అని బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టి వాడు నా దగ్గరగా వచ్చి నా మీద చెయ్యి వేసుకుని పడుకున్నాడు. 2 వారాలలో నాన్న తర్వాత నన్ను తాకింది నా బిడ్డే. నా కన్న బిడ్డ అని మనసు ఆనంద తాండవం చేస్తోంది. నాకే తెలియకుండా కన్నీళ్లు రాలిపోతున్నాయి. మానస్ చూసి తల అడ్డంగా ఊపి నా కళ్ళు తుడిచి, అంతా మర్చిపోమ్మా, నన్ను హత్తుకొని పడుకున్నాడు. ఈ 2 వారాలు నా మీద నాకే అసహ్యం వేసింది. తేళ్లు, జర్రెలు, గొంగలి పురుగులు పాకినంత అసహ్యంగా ఉండేది. మానస్ చేతి స్పర్శతో ఆ ఫీలింగ్స్ అన్నీ పటాపంచలైపోయాయి. మనసుకు హాయిగా అనిపించింది. నేను నిద్రపోయాను. డాక్టర్ వచ్చి చేతికి కట్టు తీసింది. తలకు కట్టిన బ్యాండేజ్ తీసింది. తలనొప్పి తగ్గినట్టు అనిపించింది. అందరికీ బయటకు వెళ్ళమని చెబితే ఎవరూ అందుకు అంగీకరించలేదు. పర్లేదు, డాక్టర్ అమ్మకు ఎన్ని గాయాలు ఎక్కడెక్కడ అయ్యాయో తెలియాలి కదా, అమ్మ మాకు చెప్పుకోదు కదా అన్నాడు మానస్. నాన్న కూడా నా బిడ్డనే కదమ్మా, మా ముందు తీసేయ్ అని బెడ్ వద్దకు వచ్చి నా భుజం మీద చేయి వేసి కూర్చున్నాడు నాన్న. చీర తీయించి డ్రెస్సింగ్ చేయటానికి నా తొడల దగ్గర అయిన గాయాలు చూసి నాకే భయం వేసి కళ్ళు మూసుకున్నాను. నాన్న భుజం వెనుక తల పెట్టేసుకున్నాను. అక్కడ బ్యాండేజ్ తీస్తుంటే నా దిలీప్ తప్ప ఎవరూ చూడని ప్రదేశం, అక్కడక్కడ గాయాలు, ఎవరికీ చెప్పలేను. నా బిడ్డ చెప్పింది నిజమే. ఫ్యూచర్లో దిలీప్కి కూడా చూపించలేను, మాటలతో చెప్పలేను. డ్రెస్సింగ్ చేస్తుంటే మానస్ హెల్ప్ చేస్తున్నాడు. నా బిడ్డ స్పర్శ నాకు తెలియదా? నాన్న నన్ను పట్టుకొని నా తల మీద తల పెట్టుకున్నాడు. నాన్న కన్నీళ్లతో నా తల పావనం అవుతోంది. ఆ కన్నీళ్లు నాకు పునర్జన్మ అవుతున్నట్టు ఓదార్పునిస్తున్నాయి. ఇంకో 2 వారాలు నారాయణ గారు, మీ చరిత్ర ఫుల్ పర్ఫెక్ట్ అవుతుంది. మెంటలీ మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయాలి అంది డాక్టర్. స్నానం ఎప్పుడు చేయమంటారు అని అడిగాను. వేడినీళ్లతో చేయి చరిత, బట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. అమ్మ స్నానం చేయించడానికి వచ్చింది. వీపు మీద దెబ్బలు, చెంపల మీద దెబ్బలు చూసి లోపల బాధపడుతూ సాయం చేసింది. ఒక్కరోజు కూడా స్నానం చేయకుండా ఉండలేదు. మొదటిసారి 15 రోజులు అలాగే ఉండాల్సి వచ్చింది అనుకున్నాను. అమ్మ బయటకు వెళ్ళి నాన్నకి ఎన్ని దెబ్బలు తగిలాయో చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మ ఏడుపు నా గదిలోకి బాగా వినిపిస్తోంది. నైటీ వేసుకొని మెల్లగా హాల్లోకి వచ్చి నిల్చున్నాను. ఏడవకమ్మమ్మ, అమ్మకు ధైర్యం చెప్పాలి, కానీ మనం ఏడ్చి అమ్మను నిరాశపరచకూడదు, అర్థమైందా? ప్లీజ్ అమ్మమ్మ, స్టాప్ క్రయింగ్ అన్నాడు మానస్. ఆదర్శ్ నా వైపు చూసి మానస్ చేయి పట్టుకున్నాడు.
ఉన్నాడు. దిలీప్ వచ్చాడా, చరితని కలిశాడా, చరితని ఓదార్చాడా అనేది వచ్చే కథలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.